యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మన దేశంలో వ్యవసాయం మరియు రైతులకు నీ ఆశీర్వాదాలను తారు. వారి శ్రమకు ఫలితంగా పొలాలు పంటలతో నిండి నీ మార్గదర్శనంతో వారు ప్రతి సీజన్లో మంచి పంటలు సాధించాలనే దానిలో ఆశీర్వాదాన్ని అందించుము. ఈ రైతులకు ఆరోగ్యంగా ఉండటానికి, తక్షణ అవసరాలను తీర్చడానికి మరియు ప్రతిరోజు తమ పనిలో నెగ్గుటకు ప్రేరణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభూ, భూమి పుట్టించే పండ్లు మరియు పంటలను నీ ఆశీర్వాదంతో పరిపూర్ణంగా తీర్చబడి రైతుల జీవితం సమృద్ధిగా మారాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు వర్షాలు, పర్వతాలు, నేల మరియు పగడాల సహాయం చేసినట్లుగా వారి శక్తిని మరియు ఆశలను నింపాలని, రైతులకు నీ దయ మరియు కృప కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ దేవుడు మార్పు కోసం నీతో పాటు భూమి నుంచి వాటిని ప్రసాదించే శక్తిని కలిగినాడు. అందువల్ల వారు విజయం సాధించి తమ కుటుంబాలకు సమృద్ధి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభూ, ఈ ప్రక్రియలో అడ్డంకులు మరియు చింతలు తప్పు. మీరు వారి మనోధైర్యాన్ని శక్తివంతం చేయడం ద్వారా వీళ్లకు ఆత్మీయంగా దేవుని ఆశీర్వాదం ఇస్తారని మేము ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.